వారం రోజుల క్రితం వరుస గొలుసు దొంగతనాలతో హల్చల్ చేసిన దొంగలను ఢిల్లీలో టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఎల్బీ నగర్ పరిధిలో 2 రోజుల్లో దాదాపు 10 దొంగతనాలు జరిగాయి. బైక్ ఆధారంగా 2 దొంగలను ఢిల్లీలో పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు హైదరాబాద్ లో దొంగతనం చేసి ఆ తర్వాత విమానంలో యూపీ వెళ్లారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ వైట్ల ఫోన్ లైన్ లో అందిస్తారు. రమేష్, 6 రోజుల క్రితం ఎల్బీ నగర్ జోన్ లో ఏకకాలం అంటే 12 గంటల వ్యవధిలో 9 స్నాచింగ్ లో పాల్పడ్డ 2 నిందితుల్ని ఢిల్లీలో అదుపులో తీసుకున్నట్లుగా సమాచారం వస్తుంది. ఈ మేరకు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు 2 కూడా అదుపులో తీసుకున్నారు. అయితే వీళ్ళ దగ్గర నుంచి ఏదైతే చోరీ చేసిన చైన్స్ అన్నింటి కూడా రికవర్ చేసే ప్రయత్నంలో ఉన్నారని చెప్పొచ్చు. అయితే ఏదైతే హైదరాబాద్ కు వచ్చిన తర్వాత OLX లో ఏపీ TS 08 BP 4005 అనే ఒక వెహికల్ ని 2 వీలర్ వెహికల్ ని ఇక్కడ అద్దెకు తీసుకోవడం జరిగింది OLX లో. తర్వాత ఆ అద్దెకు తీసుకున్న వెహికల్ ని తిరిగి పాత బస్సులో యూసుఫాన్ అనే వ్యక్తికి తిరిగి ఇస్తున్న సమయంలో ఈ బైక్ అటు పోలీసులకు లభ్యమైంది. బైక్ దొరికిన తర్వాత పోలీసులకు దొరికిన కీలక ఆధారంతో కేసులు మొత్తం కూడా సాల్వ్ చేసినచ్చి అటు పోలీసు అధికారులు అంటున్నారు. అయితే చోరీ చేసిన స్నాచింగ్ చేసిన తర్వాత వెంటనే వీళ్ళిద్దరు కూడా అటు విమానంలో యూపీకి పారిపోయినట్టుగా ప్రస్తుతానికి అధికారులు గుర్తించారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఢిల్లీలో మకాం వేశారు. అయితే వీళ్ళని పట్టుకోవడానికి దాదాపుగా సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాదాపుగా 8 బృందాలు కూడా అటు ఢిల్లీకి పోవడం జరిగింది. అయితే ఢిల్లీలో 4 రోజుల నుంచి మకాం వేసి కొద్దిసేపటి క్రితం వీళ్ళిద్దరు కూడా అదుపులో తీసుకున్నట్టుగా చెప్తున్నారు. అయితే వీళ్ళకి హైదరాబాద్ లో ఎవరో ఒకరు సహకారం అందించి ఉంటారని చెప్పి ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే OLX లో బైక్ ని అద్దెకు తీసుకోవాలంటే తప్పనిసరిగా స్థానికులు ఎవరో ఒకరు వీళ్ళకు మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. స్థానికంగా ఎవరో ఒకరు షూరిటీ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి స్థానికంగా ఎవరో ఒకరు వీళ్ళకు సహకారం అందించారని చెప్పి ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నా. ఆ దశలో కూడా ప్రస్తుతానికి ఇద్దరిని హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని విచారించి స్థానికంగా ఎవరికి సహకారం ఉందా లేదా అన్న విషయంలో తెలుసుకునే ప్రయత్నం చేస్తామని అటు పోలీసు అధికారులు అంటున్నారు.